దాని మీద కొంత విశ్లేషించాం. అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్, ఏమి ఎక్కడా తేడా లేకుండా, ఎవ్వరు వేరే వాడు వేలు పెట్టకుండా, క్యాష్ మిస్యూజ్ కాకుండా, మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు. ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, క్యూఆర్ కోడ్, మళ్ళీ లేట్ కాకుండా, డబ్బులు ఫోన్ పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. అక్కడ మీరు చూడదు, క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో, ఆ స్లిప్ లో ఏమి ఉండదు. శాండ్, ట్రాక్టర్, అంటే ట్రాక్టరా, 12 బళ్ళ లారీయా, 14 బళ్ళ లారీయా, ట్రిప్పరా, అంతే. సింపుల్ స్లిప్ అంతే, ఇంకేముండదు. ఇది ఫోన్ పే. డైరెక్ట్ గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్ పే సిస్టమ్, నేరుగా ఆ స్కానర్ కి సంబంధించినటువంటి ఫోన్ పే. ఇది ఆ స్కానర్ కి సంబంధించి ఒక ట్రాక్టర్ కి 1250 రూపాయలు. ఇది దీనికి సంబంధించి ఉదయం చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా 1250 రూపాయలు కొట్టేశాడు దానికి. అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్ లో లోడ్ ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా తీసుకెళ్ళాడు. అది ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి. నేరుగా తీసుకెళ్లిపోయినటువంటి ట్రాక్టర్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫోటో చూపించాం. దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని అక్కడ చూపించాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం, రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి. ఇది విరువూరుకి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్. ఒకసారి దాని రేట్లు చూపిస్తాయా? ఇరువురు రేట్లు చూపిస్తే ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది. వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి 68 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువురుకు సంబంధించింది. దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య అంతకుముందు 5% ఉన్నప్పుడు 60 రూపాయలే ఉన్నది. ఈ మధ్య జిఎస్టీ పెరిగింది కాబట్టి 68 రూపాయలు అయింది. 18% జిఎస్టీ వస్తే ఆ 68 రూపాయలకు సంబంధించి 4.5 టన్ను వేస్తారు. ఒక ట్రాక్టర్ కి సంబంధించి 4.5 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల. అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దాంతో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోస్ చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్ గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడదు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో. ఇది రాత్రి 9:30 ఫోటో. ముందు చూపిస్తాయా? ముందుది ఏంటి, వెనక్కి వస్తున్నాను. ఇది రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. అంటే 6 గంటల నుంచి 6 గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఏకూజామున తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నెక్స్ట్ అర్పణ శాస్త్ర. మీరు చూస్తే సెమీ మెకనైజ్డ్ అంటే అర్థమైందంటే రీచ్ లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు, లేదా మనుషులు చేత పోయించుకునేది సెమీ మెకనైజ్డ్. నేరుగా ప్రొక్లైన్ 200 పెట్టి ఏ విధంగా లారీలు లోడ్ చేస్తున్నారు నేరుగా. అంటే వీళ్ళు స్టాక్ పాయింట్ లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్ లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఎంతెంత లోతున అంటే బాగా గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అన్నమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్ లోకి గ్రావెల్ తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో కన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపి ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం, ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం. నెక్స్ట్ ఇది ఒక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులు పాపం, అయ్యా మేము
కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది. ఇవన్నీ బిరుగురు రీతికి సంబంధించినటువంటి ఫోటోలు. నెక్స్ట్ చూపి. ఒకసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుకెత్తేయడం. నెక్స్ట్ బుక్. ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకు వేసేటువంటి విధానం చూస్తే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్లించి 10 మీటర్లు 20 మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎంత విచ్చలవిడిగా, ఎంత అవినీతి పరంగా, ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్ గా ఫోన్ పే వేసుకొని 1250 రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు అనేటువంటి. నెక్స్ట్ చూపిస్తాను. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం. దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయి 68 రూపాయలు ఒక టన్నుకు తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్కి 4.5 టన్నుకి 1250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు. ట్రిప్పర్లు 21 టన్ను తీసుకెళ్లాల్సి ఉంటే దానికి 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 8000 రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి 12 టైర్ల లారీ 1600 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు 24 టన్నులకు సంబంధించి. 14 టైర్ల లారీ 30 టన్నులుంటే దానికి సంబంధించి 2040 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం 10 లక్షల రూపాయలు అన్ని పోగా ఈరోజు జోబులు వేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు. నేను చెప్పింది ఇంకా తక్కువే. సూర్యాపాడ రుచిలో 100 కోట్లు అంటే నా రోజు ఎగిరిగిరి పడ్డాడు. ఈరోజు లెక్క చూస్తే మాకే కళ్ళు బయటకు గమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటాయి. అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 68 అయితే. ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి, దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చలవిడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ పనిచేస్తుందా, ఇంతకన్నా దోపిడీ దొంగతనం మరొకటుందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నదీ పెన్నా గర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక QR కోడ్ డైరెక్ట్ గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో, సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీచ్ లోనే నెలకి 3 కోట్ల రూపాయల దోపిడీ అవుతుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ అన్నడైనా మనం చూసామా? ఈరోజు మనం కూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిపోతుంది, ఎంత పెద్ద ఇసుక మాఫియా ఈ జిల్లాలో తయారైంది, నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు, సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్పాం, అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భతోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర 10 మీటర్ల లోతు మించి తవ్వడం, అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం, ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం, రాత్రి పగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా బోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం. దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం. ఒకసారి అయితే పాపం సోమిరెడ్డి గురించి చెప్తే సూరాయపాలెం ఒక ఇసుక రీతిలో 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ, అప్పుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసిన అంత నీతిమంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.